హల్లెలూయా. వాడు ఎవరు మింగాలని, ఎవరు తినాలని, ఎవరింట్లో పోయి కూర్చోవాలని, తిష్ట వేసి కూర్చొని వాళ్ళ ఇంట్లో గలీబీలు చేయాలని ఎవరైతే కనబడతారో వాళ్ళ ఇంటికి వెళ్ళి టపమని కూర్చుంటాడు. ఇంట్లో కూడా ఇంకేం పర్మిషన్ కూడా తీసుకోడు. ఇంక ఏసీ కూడా అడగడు. మందిరంలో సాగు పర్మిషన్ అడగడు. మందిరంలో దేవుని అడగడు. మందిరంలో ఎవరిని అడగడు. వాడి ఇంటికి అధిపతి వాడే కదా సాతాను. అలాంటి వాడికి, అలాంటి కుటుంబంలో ఎవరిని మింగుతున్నారని వాడు గర్జించు సింహం వాడే. వాడు ఏం చేస్తాడంటే వాడు తిరగతా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు దేవుడు వాక్యం చెప్తుంది, అయితే మీరు ఎలా ఉంటారంటే ఈ రోజు నిబ్రమైన బుద్ధి గల వారే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అయ్యా, సాతాను నన్ను మింగకూడదు, ఆ సాతాను మా ఇంట్లో గుమ్మ దగ్గరికి రాకూడదు, ఆ సాతాను మా ఇంట్లో కనబడకూడదు, ఆ సాతాను మా ప్రాంగణంలోకి రాకూడదు, ఆ సాతాను మా చుట్టుపక్కల ఏరియాలో కనబడకూడదు, దాన్ని యేసు నామములో బంధిస్తున్నాడని చెప్పి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే మీ ఇంటికి గడపకూడదు తప్పదు. ఆమేన్. అది ఎవరిని మింగుతున్నామా, ఎవరు తిన్నామా, ఎవరు కనబడతారో ఖాళీ అని చెప్పి వాడు గర్జించు సింహం వల్లే వాడు తిరగతా ఉంటాడంట సాతాను. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు వాడి ధన కనపడ్డామంటే వాడు గాలం వేసి లాగాడు. మరి గాలం వేసి ఎలాగైతే చాపలు లాగుతామో వాడి గాలం వేసి ఆ ఉచ్చేసి ఆ వలనేసి దాంట్లో నుంచి నిన్ను వాడు లాగుతాడు. చిక్కుపోతుంది, దాన్ని పడిపోతుంది. దాంట్లో వేటగాడు వేస్తాడు కంట వలలో, వేటగాడు వేస్తాడు అంటే ఆ గాలంలో ఎలాగైతే ఆ చేప పడి వాడు ఎలాగైతే పైకి లాగుతాడో మనం వాడికి చిక్కుపోయే వలలో మనం కూడా వాడి పైకి మనం ఆమోదం చేస్తాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు సాతాను ఏది కూడా వస్తుందంటే ఎవరిని మింగుతున్నామా, ఎవరిని తిందామని చెప్పి గర్జించు సింహం వలె అదేం చేస్తుందంట. ఏం చేస్తుంది చెప్పండి. ఎవరిని మింగుతున్నా అని చెప్పి అటు ఇటు తిరగలాడుతా ఉంటాది. నువ్వు కానీ దొరికావా ఏం చేస్తున్నావు, వాడికి దేవుడా మింగేస్తాడు. నిన్న నాకు ఫోన్ వచ్చింది. ఒక